కూటమి ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం అంతిమ లబ్ధిదారునికి చేరాలనేదే సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్ష అని అన్నారు. మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి టీడీపీకి కార్యకర్తలే బలమని, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో వారిదే కీలక పాత్ర అని చంద్రబాబు పూర్తిగా విశ్వసిస్తారని ఉండవల్లి శ్రీదేవి అంటున్నారు. ప్రభుత్వ పథకాలను వారి ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే వారికి టెక్నాలజీతో పాటు సోషల్ మీడియాపై పట్టు సాధించే విధంగా శిక్షణ అందిస్తున్నారని తెలిపారు. రాజధాని అమరావతికి గెజెట్ నోటిఫికేషన్తో చట్టబద్ధత దక్కిందని, ఇకపై ఎవరూ ఏమీ చేయలేరంటున్న ఉండవల్లి శ్రీదేవితో ఫేస్ టు ఫేస్. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా వేడుకలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు మనతో ఉన్నారు టీడీపీ నేత ఉండవల్లి శ్రీదేవి. ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం, ఇప్పుడు పూలే గారి జయంతి చాలా ఘనంగా వేడుకలు అయితే జరిగింది. మరికొద్దిసేపట్లో చంద్రబాబు కూడా రాబోతున్నారు. ఆయన వచ్చి ఎలాంటి సందేశం ఇవ్వనున్నారు, లేకపోతే ఇక్కడ క్లస్టర్ క్లాసెస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు, దాని గురించి చెప్పండి మేడం. ఈ క్లస్టర్ క్లాసెస్కి ఆయన రాబోతున్నారమ్మా. ఎందుకంటే ఇది ఒక కమ్యూనిటీ బేస్డ్. ఇదివరకు ఎట్లా ఉంటుందంటే తెలుగుదేశం పార్టీ అంటే దానికి చాలా 40 years ఇండస్ట్రీ. సో దీనికి చాలా నిబద్ధత ఉంది. ఎందుకంటే కార్యకర్తలకి ప్రాణం ఇచ్చే పార్టీ, ఎందుకంటే కార్యకర్తలే పట్టుకొమ్మలు పార్టీకి. కనుక ఈరోజు ఎవరో మినిస్టర్సో లేదా ఎమ్మెల్యేసో కాదు, అంబాసిడర్స్, కార్యకర్తలే అంబాసిడర్స్. కనుక వాళ్ళకి ఈ తెలుగుదేశం పార్టీ యొక్క స్ట్రక్చర్ని, తర్వాత ఈ సూపర్ 6లో ఎలా సూపర్ విజయాలు సాధించామని, తర్వాత ఎలాగా గ్రౌండ్ లెవెల్లో పటిష్టం చేసుకోవాలి చెప్పడానికి, దిశానిర్దేశం చేయడానికి వస్తున్నారు. మరి పూలే గారు కూడా నివాళులు అర్పిస్తారు. అయితే ఈరోజు మనము ముందుగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, మరి ఒక పార్టీ ఆఫీస్లో ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించిన వాళ్ళని పిలవటం, వాళ్ళకి శిక్షణ తరగతులు ఇవ్వటం అనేది ఇది ఏ పార్టీలో కూడా ఇలా. దిస్ అ వెరీ డిసిప్లైన్డ్ క్రమశిక్షణ గల పార్టీ. ఈవెన్ ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ వాళ్ళ ప్రోగ్రెస్ కార్డు తీసుకోవటం, సపోజ్ మాలాంటి చైర్మన్స్కి వాళ్ళకి మాకు డ్యూటీస్ వేయటం, ఇవన్నీ కూడా యాజ్ ఇఫ్ లైక్ మేము ఒక టీచర్గా కూడా ఫీలింగ్ వస్తుంది. కనుక ఈరోజు మరి మనకు తెలిసిన చిన్న నాలెడ్జ్ని వాళ్ళకి షేర్ చేయడం కూడా మా వంతు బాధ్యతగా. మేడం, ఇప్పుడు అమరావతిని డెవలప్ చేయడానికి చాలా కృషి చేస్తున్నారు. టీడీపీలో ప్రతి ఒక్కళ్ళు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. అయినా కూడా ప్రతిపక్షాల వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. మావిగన్ అంటూ రకరకాల పేర్లు పెడుతున్నారు. దాని గురించి ఎందుకంటే వాళ్ళు ఏమీ చేయనప్పుడు పేర్లు పెట్టడం అనేది చాలా అంటే ఈజీ. ఎందుకంటే మనం ఏం చేయలేం. ఎవడన్నా చేస్తుంటే వాళ్ళ మీద బురద జల్లటం అనేది వైసీపీ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే గత 5 సంవత్సరాలు అంటే 2019 నుంచి 24 వరకు వాళ్ళే అధికారంలో ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? ఋషికొండని బోడిగుండు చేసేసారు. అక్కడ పెద్ద ప్యాలెస్లు కట్టారు 400-500 కోట్లు పెట్టి. అంటే ఈ ఎలా ఉందంటే 3 రాజధానులు. యాక్చువల్ నేను తాడికొండ మాజీ ఎమ్మెల్యేని, అంటే వైసీపీలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేని. నేను ఎప్పుడైతే క్యాంపెయిన్కి వెళ్ళానో వాళ్ళందరికీ చెప్పడం జరిగింది, క్యాపిటల్ ఇక్కడే ఉంటుంది, కనుక మీరేం బాధపడద్దు. సో మీరు అసలుకి అలాంటి థాట్స్ ఉంటే తీసేయండి. ఎందుకంటే నేను జగన్ అన్న అడిగాను, ఆయన ఇక్కడే ఉంటుందని చెప్పాడని కూడా చెప్పా. తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఇల్లు ఇక్కడే కట్టుకున్నాడు తాడేపల్లిలో. సో క్యాపిటల్ ఇక్కడే ఉంటుంది గుంటూరులో. సో ఇక్కడ నుంచి క్యాపిటల్ అసలు తరలించే పరిస్థితే లేదు అని ప్రతి ఒక్క నాయకుడు కూడా ఇదే చెప్పాడు. ఎప్పుడైతే గెలిచిన 6 నెలల్లో కూడా కనీస ఆనందం కూడా మిగలేదు. అసెంబ్లీ సాక్షిగా ఇది రాజధాని అనేది అమరావతి ఓన్లీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అనేది లెజిస్లేటివ్ క్యాపిటల్గా ఉంటుంది. వైజాగ్ జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు ఉంటుంది, వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉంటుందని చెప్పేసి 3 రాష్ట్రాల్లో కనీసం ఒక తట్టె ఇసుకనే లేదు, ఒక ఇటుక కూడా పెట్టలేదు. అంటే ఏంటంటే చెప్పడం ఒకటే, చేసేది శూన్యం. కనుక వాళ్ళు 5 సంవత్సరాలు ఉన్నారు. ఏ క్యాపిటల్ కట్టారు? సో అసలుకి ఇప్పుడు కొత్తగా కాన్సెప్ట్ ఏంటంటే అసలుకి క్యాపిటల్ అనేది లేనే లేదు కాన్స్టిట్యూషన్ అంటారు. అంటే ఇది ఎట్లా ఉందంటే అసలు ప్రజాపాలన ఎవరైనా పాలించాలంటే వీ నీడ్ ఏ క్యాపిటల్ లేకుండా అసలుకి మనకి పరిశ్రమలు ఎలా వస్తాయి, ఉద్యోగ అవకాశాలు ఎలా వస్తాయి? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఇక్కడ అమరావతి క్యాపిటల్ పెట్టారో, ఎందుకంటే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. ఫస్ట్ మనం మద్రాసులో ఉన్నాం, మద్రాసు నుంచి కర్నూలు తర్వాత హైదరాబాద్, ఇలాగ క్యాపిటల్స్ మార్చుకుంటూ వెళ్ళి. సో ఎప్పుడైతే మనకి నవ్యాంధ్ర వచ్చిందో మనకు ఒక క్యాపిటల్ కావాలనే ఉద్దేశంతో ఇక్కడ అమరావతి ఇదేంటంటే ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్. అంటే వాటర్, ఎప్పుడైనా కానీ వాటర్ దగ్గరున్న సిటీస్ ఎప్పుడు కూడా చాలా బాగా డెవలప్ అవుతాయి. కనుక వాటర్ ప్రొక్యూర్మెంట్ బాగుంది. తర్వాత మనకి కట్టాలి అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఇల్లు తీసుకున్నారనుకోండి, వాళ్ళని కట్టిన దాంట్లో మీరేం మోడిఫికేషన్ చేయలేరు. సపోజ్ కొత్తగా బిల్డ్ చేయాలంటే వీ కెన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ కెన్ డిజైన్. అండ్ ఇది కూడా డిజైన్ కూడా అది సింగపూర్ కన్సల్టేషన్ చేసింది. సో ఈ చేసింది కూడా చాలా బాగా, అంటే అసలుకి ఆ పిక్చర్స్ చూస్తే యూ రియల్లీ గెట్ షాక్డ్. ఎందుకంటే అంత బాగా ఉంది. సో అలాంటి ఒక మంచి గ్రాఫిక్స్ వేసి దాంట్లో 1 by 1 ఇంప్లిమెంట్ చేసుకుంటూ మన అసెంబ్లీ కట్టారు, తర్వాత హైకోర్టు కట్టారు,
తర్వాత సెక్రటేరియట్ ఇప్పుడు అందరూ కూడా పాలిస్తుంది. అందరూ అక్కడి నుంచే కదా. ఇప్పుడు అసెంబ్లీలు ఎక్కడ సమావేశాలు ఎక్కడ జరుగుతున్నాయి? అసెంబ్లీ సమావేశాలు అక్కడ కట్టిన చోటే కదా. వాళ్ళు కొత్తగా ఏమైనా కట్టి పెట్టారా? సో సెక్రటేరియట్ ఉంది. ఇప్పుడు సీఎంఓ రావాలన్నా, సపోజ్ అధికారులు కూర్చోవాలన్నా, ఆ తర్వాత సీఎం కూర్చోవాలన్నా సెక్రటేరియట్ ఉంది. ప్రతి వాళ్ళు కూడా మనకి ఏం అవసరమైనా కానీ మనం అక్కడికే వచ్చి పనులు చేసుకుంటాం. కనుక ఈరోజు కట్టింది వాళ్ళు అంత పరిపాలించింది అంతా కూడా అమరావతి బేస్డ్గా క్యాపిటల్ పెట్టుకొని వాళ్ళు ఏమి చేయకుండా 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్ని లేదు ఇది అమరావతి అనేది ఓన్లీ లెజిస్లేటివ్ క్యాపిటల్ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ధర్నాలకు వచ్చి, సో వాళ్ళు స్వతగా ఇచ్చిన భూముల్ని రూపాయి కూడా తీసుకోకుండా ఇచ్చిన భూముల్ని వాళ్ళు ఏం చేశారంటే అక్కడ మీరు కావాలంటే మీ భూములు మీరు తీసుకోండి అంటారు. ఎక్కడుంది అక్కడ భూమి? అక్కడ ప్లాట్స్ ఇచ్చేసారు, రోడ్స్ వచ్చినాయి, ఇంటర్నల్ రోడ్స్ వచ్చినాయి, తర్వాత ఎలక్ట్రిక్ పైప్ లైన్స్ వచ్చినాయి. అసలు అక్కడ పొలాలు అనేవి లేవు. సో ఎవరికి ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు మాకు కూడా అమరావతిలో 2 ఎకరాలు ఉంది, మాకు కూడా ప్లాట్స్ ఇచ్చారు. సో కనుక మీ భూమి మీద తీసుకుంటే అక్కడ భూమి ఉండాలి కదా. కనుక ఏంటంటే వాళ్ళు చెప్పేది అనేది సాధ్యం కాదు. సో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కాంట్రవర్సీగా మాట్లాడటం. అప్పుడేమో విజయవాడ అమరావతి ఏరియాలో ఆల్మోస్ట్ 30,000 ఏకర్స్ ఉండాలి, ఎస్ ఐ అగ్రీ అని ఆ రోజు అన్నారు కదా ఎప్పుడైతే క్యాపిటల్ ప్రతిపాదించినప్పుడు. తర్వాత లేదు 3 రాజధానులు అన్నారు కదా. తర్వాత ఇప్పుడు 3 రాజధానులు కట్టకపోగా ఇప్పుడు గెజిట్ వచ్చి అది పార్లమెంట్లోనూ తర్వాత రాజ్యసభలోనూ పాస్ అయ్యి గెజిట్ నోటిఫికేషన్ ఇప్పుడు కొత్తగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా విష ప్రచారం చేయటం. ఇప్పుడు ఈ మావిగాన్ అనేది ఏంటమ్మా, అది సిఆర్డిఏ రీజన్లో ఇప్పుడు గుంటూరు ఉంటుంది, విజయవాడ ఉంటుంది, అండ్ ఎప్పుడైతే కోర్ క్యాపిటల్ నుంచి ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ అవే వెళ్తుంది ఇన్నర్ రింగ్ రోడ్స్. ఇప్పుడు హైదరాబాద్లో మీరు ఎలా చూసారు, కోర్ క్యాపిటల్ ఉండి హైటెక్ మాదాపూర్ సిటీ ఉండి అది మెట్ట ప్రాంతం. 2,000 కోట్లు పెట్టి ఖర్చు పెడితే వాళ్ళకి ఆల్మోస్ట్ 16 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు సపోజ్ ఆంధ్ర కానీ చెన్నై కానీ ఎక్కడి నుంచి రావాల్సి వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చి ఎక్కడ జాబ్ చేస్తున్నారు, హైదరాబాద్లో చేస్తున్నారు. కనుక ఏంటంటే ఇక్కడ క్యాపిటల్ డెవలప్ అయితే మనకి 20 లక్షల ఉద్యోగాలు పైన వస్తాయి. ప్రతి వాళ్ళు కూడా ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు మన ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వలేం కనుక నిరుద్యోగ భృతి ఇస్తున్నాం. కనుక ఇవి డెవలప్ చేయడానికి సహకరించాల్సింది పోయి మరి వాళ్ళ మీద నిప్పులు జరగటం. ఎందుకంటే మాకు ఓటే లేదు, వీళ్ళు క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు, ఇంత గొప్ప మెజారిటీతో గెలిచిన ఎన్డీఏ కూటమిని ఏ విధంగా బద్నాం చేయాలి అనే ఉద్దేశంతో చెప్పడం తప్పితే అసలు మావిగానంటే మీరు సర్చ్ చేస్తే అది మామిడి చెట్టుకు పొట్టిన తెగ, ఒక చెద లాంటిది. అలాంటిది ఒక మావిగాన్ అనే పేరు తీసుకొచ్చి అలా మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయంటే అది ఓన్లీ టు డైవర్ట్ ద పాలిటిక్స్ తప్పితే వాళ్ళు చేసేదే లేదు. ఎందుకంటే ఈరోజు మా రాజధాని ఏది అని ఎంతోమంది చాలా 6 కోట్ల ఆంధ్ర ప్రజలు కన్నీరు మున్నీరుగా ఏడ్చిన రోజులు, లాఠీ దెబ్బలు కొట్టారు, జుట్టు పట్టుకుని లాగారు, తర్వాత వాళ్ళ మీద కేసులు పెట్టారు. అయినా కానీ వాళ్ళు ఎలాంటి చెదరకుండా బెదరకుండా నిలబడి ఈరోజు మరి వాళ్ళు సాధించుకున్న విజయం అంటే సత్యమేవ జయతే అంటారు. ఎప్పుడు కూడా సత్యం అనేది దానికి కొంచెం టైం పట్టవచ్చు కానీ అంత్యం విజయం సత్యమే ఉంటుంది. కనుక ఈరోజు నిజంగా అమరావతి రైతులు వాళ్ళు పడ్డ ఆక్రందనలు అయితే అంటే ఈరోజు ఒక చరమగీతం పాడింది. ఈరోజు నిజంగా మా రాజధాని అమరావతి అని చెప్పే మాదిగా శాశ్వత రాజధాని అమరావతి. ఎందుకంటే 26 జిల్లాల కల్పవల్లి, 175 నియోజకవర్గాలకి కావాల్సిన యువతకు ఉపాధి, రైతులకు కావాల్సిన అవసరాలు, తర్వాత 16,000 పంచాయతీలకు కావాల్సిన నిధులు, ఇవన్నీ కూడా నిక్షేపవల్లి మన కల్పవల్లి అమరావతి. కనుక అమరావతి అనేది శాశ్వత రాజధాని రావటం మా అందరికీ, ఆ ప్రజలకి, ఎస్పెషలీ నేను అక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న నాకు, నేను ఎప్పుడైతే బయటకు వచ్చానో 3 రాజధానులు వద్దు, ఒక రాజధాని ముద్దు, జై అమరావతి అని వచ్చాను. అది నిజమైంది కనుక నాకు చాలా సంతోషంగా ఉంది. మేడం నెక్స్ట్ మళ్ళీ మా ప్రభుత్వం వస్తే తీర్మానం మారుస్తామంటున్నారు, దాని గురించి చెప్పండి. దానికి ఛాన్సే లేదమ్మా. ఎందుకంటే అది గెజెట్ వచ్చింది. ఇదేంటంటే జనాల్లో ఇప్పుడు పెట్టుబడిదారులు ఉన్నారు, పరిశ్రమలు పెట్టడానికి వస్తున్నారు, వాళ్ళకు ఒక అపోహ కల్పించడం. ఇప్పుడు పెట్టడానికి వస్తే ఈ రాష్ట్రం ఎక్కడ డెవలప్ అయిపోద్దో వాళ్ళని చెల్లా చెదురు చేయటం, రాష్ట్రం సుభిక్షంగా ఉంటూ ఇష్టం లేదు, రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించడం. సో విధ్వంసకారి జగన్మోహన్ రెడ్డి కనుక ఆయన మాటలు వినే రోజులు ఎప్పుడో పోయినాయి. ఎందుకంటే 2024లోనే క్లియర్ మ్యాండేట్ వచ్చి వాళ్ళకి 11 సీట్లతో వాళ్ళని పక్కన కూర్చోబెట్టారు. ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇప్పుడైనా వాళ్ళు మారి అమరావతికి మద్దతు ఇస్తే కనీసం వాళ్ళకి కొన్ని సీట్లు పెరుగుతాయి. లేదంటే 11 కాస్త 1 కూడా అయ్యే ఛాన్స్ ఉంది. కనుక ప్రజలు విఘ్నతతో ఉన్నారు. ఎవరు కూడా వాళ్ళ మాయలో పడే క్వశ్చనే లేదు. కనుక ఒక ఛాన్స్ అని చెప్పి అప్పుడు ఓట్లు ఎంచుకొని అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ప్రజలు అంటున్నారు ఒక ఛాన్స్ కాదు, మళ్ళీ ఇచ్చే ఛాన్సే లేదు అని చెప్తున్నారు. కనుక వాళ్ళ మాటలు ఎవ్వరు కూడా వినే పరిస్థితి లేదు. కనుక వాళ్ళు కనుక బయటకు వచ్చి ఇట్లాంటి మాటలు మాట్లాడితే ప్రజలే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను బయటకు వస్తే జనాలు ఎన్డీఏ కూటమిని
ఫుట్బాల్ తన్నట్టు తంతానన్నాడు. ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తే ఎన్డీఏ కూటమి ప్రజలు తిరగబడి వాళ్ళు ఫుట్బాల్ తన్నే రోజులు వచ్చినాయి కనుక జై అమరావతి, జై జై అమరావతి. సో చూశారు కదా, ఈరోజు రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఉండవల్లి శ్రీదేవి మాట్లాడిన దాని ప్రకారం ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్త ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. కేవలం లీడర్సే కాదు, చిన్న సంఖ్య నుంచి పెద్దవారి వరకు చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి డెవలప్మెంట్ పై అవగాహన కార్యక్రమాలు ఇలా క్లాసెస్ కూడా ఏర్పాటు చేస్తారని, ప్రతి ఒక్కరికి ఆ ప్రోగ్రెస్ ఎట్లా ఉందని చూసి అలాగే పథకాల అమలు విషయం ఎలా ఉందని ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంటారని చెప్తున్నారు. అలాగే ఆ గెజిట్ ఒకసారి నోటిఫికేషన్ వచ్చాక మళ్ళీ మార్చేదే లేదని, అమరావతి ఎప్పుడు శాశ్వత రాజధాని అని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకి న్యూస్, విజయవాడ.